హాయ్ అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు అత్తాకోడళ్ళు. ఉమ్మడి కుటుంబంలో అత్తాకోడళ్ళు ఎలా ఉంటారు? వారి మధ్య జరిగే సంభాషణలు మరియు చిలిపి తగాదాల గురించి మనం ఈరోజు చెప్పుకోబోయే కథలో తెలుసుకుందాం. మరి కథలోకొస్తే అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక అత్త, ఆ అత్తకు ముగ్గురు కోడళ్ళు ఉండేవారు. ఆ ముగ్గురు కోడళ్లకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏవో ఒక తగులాట ఉండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వడ్డించాలని వచ్చందాలు పోయేవాళ్ళు. ఓసి మీ దుంపలదేగా గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారటే అని అత్త మందలించేది. అయినా కోడళ్ళు తగులు తెగేవి కావు. చివరికి విసిగెత్తి ఇంట్లో చేయవలసిన పని పాటలు అత్త ముగ్గురికి పంచింది. అయితే భోజనాలప్పుడు పెద్ద కోడళ్ళు విస్తళ్ళు వేసి మంచినీళ్ళు పెట్టాలి. రెండో కోడలు అన్నీ వడ్డించాలి. మూడో కోడలు విస్తళ్ళు తీసి దిబ్బ మీద పారేయాలి. ఇవి వారత్తగారు కోడళ్లకు అప్పజెప్పిన పనులు. ఈ ఏర్పాట్లతో పని పాటలు సక్రమంగా సాగిపోతూ ఉన్నాయి. కోడళ్ళు పోట్లాట మానివేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి రద్దీ లేదనుకుంది. అయితే ఇక్కడే ఉంది చిక్కు. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఇంటికి చుట్టాలొచ్చారు. అత్త కోడళ్ళను పిలిచి ఎవరి పనులు వాళ్ళు త్వరగా శుభ్రంగా చేసుకొని పోండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు సరేనంటే సరేనన్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో చుట్టాలు కాళ్ళు కడుక్కొని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వరగా విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలు వచ్చి గబగబా చేసిన 4 పిండి వంటలు వడ్డించింది. అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తివేసి దిబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళంతా తెల్ల ముఖం వేశారు. ఏంటి ఇలా చేస్తున్నారు అని ఒక్క నిమిషం వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కోడలు చేసిన పనికి అత్తకి ఏం చేయాలో అర్థం కాక ముఖం ఇంత చేసుకొని ఇదేమిటర్రా అంది. ఏమున్నది, నీవు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసుకున్నామత్తయ్యా అన్నారు ముగ్గురు కోడలు ఒక్కసారిగా. ఇది ఈరోజుటి చిలిపి అత్త కోడళ్ళ చిన్ని కథ. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు కామెంట్ చేయడం మర్చిపోరు కదూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.